ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోమంటే స్విచ్ కేస్ రెండరింగ్ అంటే స్విచ్ కేస్ యూజ్ చేసి మనం ఏ విధంగా కాంపోనెంట్ ని రెండర్ చేస్తాం అంటే కండిషన్ ప్రకారం ఎలా రాస్తాం. ఓకే, మల్టిపుల్ కండిషన్ ప్రకారం ఎలా రాస్తాం అంటే నేను ఒక చిన్నది చేయాలనుకుంటున్నాను, ఒక ఎర్ర చూపించాలనుకుంటున్నాను. ఆ ఎలా అంటే ఒక స్టేటస్ ని పంపించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఓకే లెట్స్ సే ఐ విల్ మెయింటైన్ వన్ స్టేటస్. ఏంటి? ఓకే, సక్సెస్ అనే ఒక స్టేటస్, ఎర్ర అని ఒక స్టేటస్, లోడింగ్ అని ఒక స్టేటస్, ఓకే, సో వార్నింగ్ అని ఒక స్టేటస్. ఇలా 4 స్టేటస్లు మెయింటైన్ చేసి నేను పంపించిన స్టేటస్ ప్రకారం కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. నేను పంపించిన స్టేటస్ ప్రకారం కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. అది జనరల్ గా మనకి స్విచ్ కేస్ ఎలా ఉంటది? స్విచ్ అని ఎలా ఉంటది. ఓకే, స్విచ్ కేసులో ఇలా ఎక్స్ప్రెషన్ కండిషన్ ఉంటది ఇక్కడ. ఓకే, సో ఈ కండిషన్ లో ఒక్కొక్క కేసు ఉంటది ఇలా. ఓకే, ఇప్పుడు కేసు అనేది సక్సెస్ అయితే ఒకటి రెండర్ చేయాలి నేను. ఓకే, సో కేస్ అనేది ఎర్ర అయితే నేను ఒకటి రెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను స్విచ్ కేస్ చూస్ చేసి నేను రెండర్ చేయాలి. ఇది సింటాక్స్ అండి. అంటే నేను స్టేటస్ ను పంపిస్తాను, బేస్డ్ ఆన్ స్టేటస్ నాకు కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. ఓకే, చేద్దాం. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. మీకు బేసిక్ అర్థమై ఉంటది. ఒక స్విచ్ కేసులో ఇలాగా కేసు ప్రకారంగా రెండర్ చేయాలనుకుంటున్నాను నేను కాంపోనెంట్. సింపుల్ గా ఒక ఫంక్షన్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ కాంపోనెంట్ ఏంటి? స్విచ్ కేస్ రెండరింగ్ కాంపోనెంట్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ప్రాప్స్ ద్వారా కాన్స్టెంట్ స్టేటస్ అని తెచ్చుకుంటా. మేబీ ఈ స్టేటస్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఏమవ్వచ్చు? సక్సెస్ అవ్వచ్చు, ఎర్ర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా కండిషన్ అనేది నేను రాసుకుంటానండి. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సో సక్సెస్ అయితే నేను ఇది పంపించాలనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ క్లోజ్ ద స్విచ్ కేస్ హియర్. ఓకే, సో అండ్ కేస్ ఈక్వల్ టు ఎర్రర్ అయితే నేను ఈ విధంగా చూపించాలనుకుంటున్నాను. కేస్ అనేది లోడింగ్ అయితే నేను ఈ విధంగా కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను. కేస్ అనేది వార్నింగ్ అయితే రిటర్న్ వార్నింగ్ అని చూపించాలనుకుంటున్నాను. ఓకే, వార్నింగ్ అని చూపించు ఈ విధంగా. సో బేస్డ్ ఆన్ ది స్టేటస్ ఆయన కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ స్టేటస్ నేను కాంపోనెంట్ ని రెండర్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ స్విచ్ కేస్ రెండరింగ్. ఇప్పుడు నేను ఏం పంపించాలి ప్రాప్స్ లో? ఎనీథింగ్, ఎనీ ఎర్రరా, సక్సెస్, లోడింగ్, వార్నింగ్, ఎనీథింగ్ పంపించు. ఈ స్టేటస్ నేను వెరిఫై చేసి మనకు అవుట్పుట్ అనేది రెండర్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ ఎగ్జాంపుల్ ఈ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్విచ్ కేస్ రెండరింగ్. ఇవి ఎక్కడ కావాలి నాకు? ఇక్కడ index.js లోకి వెళ్ళి ఈ index.js లో నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్విచ్ కేస్ రెండరింగ్ కాంపోనెంట్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే స్విచ్ కేస్ లో నా దగ్గర ఉన్న స్టేటస్లు ఏమున్నాయో ఇక్కడ పెడతాను. నా దగ్గర ఉన్న స్టేటస్ ఇవి. ఓకే, సో స్విచ్ కేస్ రెండరింగ్ కాంపోనెంట్. ఓకే, సో ఈ విధంగా నేను పంపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, వచ్చిందా లోడింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ వార్నింగ్ అని ఇచ్చాను అనుకోండి, కీ ఏమొచ్చింది? వార్నింగ్ అని వచ్చింది. ఓకే, సక్సెస్ వేసి పంపించారు అనుకోండి, సక్సెస్ అనే వస్తుంది. అంటే ఏంటి? ఈ స్టేటస్ ను ప్రకారం, ఏదైతే ఈ స్టేటస్ ప్రకారం మనం కాంపోనెంట్స్ ని రెండర్ చేస్తున్నాము. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ అండి. బేస్డ్ ఆన్ ద స్టేటస్ వీఆర్ రెండరింగ్ ద కాంపోనెంట్. దిస్ ఈస్ ది స్విచ్ కేస్ రెండరింగ్. యూజింగ్ ద స్విచ్ కేస్ మనం కాంపోనెంట్ ని రెండర్ చేస్తున్నాం.